ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. కన్స్ట్రక్ట్ ఏవిఎల్ ట్రీ ఫర్ ద గివెన్ ఎలిమెంట్స్ 60, 1, 40, 30, 10, 100, 70, 80. సో ఈ ఎలిమెంట్స్కి మనం ఏవిఎల్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. దీన్నే మనం ఏవిఎల్ ట్రీ ఇన్సర్షన్ అని కూడా అంటాము, బికాజ్ ఈ అన్ని ఎలిమెంట్స్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో 1 by 1 ఇన్సర్ట్ చేద్దాము. సో ఫస్ట్ దేన్ని ఇన్సర్ట్ చేయాలి? 16 ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ 60. ఏవిఎల్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ బైండీస్ హెచ్ ట్రీ ఓన్లీ. అంటే బైండీస్ హెచ్ ట్రీ అంటే ఏంది? లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ నోడ్ కన్నా తక్కువ ఉంటాయి, రైట్ సబ్ ట్రీలో రూట్ నోడ్ కన్నా ఎక్కువ ఉంటాయి. బట్ బైండీస్ హెచ్ ట్రీ యొక్క ప్రాబ్లం ఏంటంటే అన్బ్యాలెన్స్డ్. అంటే మనం దాని యొక్క హైట్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, వేరియాస్ ఏవిఎల్ ట్రీలో మాత్రం బ్యాలెన్స్డ్ బైండీస్ హెచ్ ట్రీ. ఏవిఎల్ ట్రీ అంటే ప్రతి నోడ్ కంపల్సరీగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో దానికి మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. The formula for the balance factor is height of the left subtree minus height of the right subtree. If balance factor of a node is -1, 0, +1, then we can say that that node is balanced. Suppose -1 కానీ 0 కానీ +1 కాకుండా ఇంకొక వాల్యూ వస్తే ఆ నోడ్ని మనం అన్బ్యాలెన్స్డ్ అంటాము. సో ఒక ట్రీలో కనుక ఒక్క నోడ్ అన్బ్యాలెన్స్డ్ అయినా ఆ ట్రీని మనం అన్బ్యాలెన్స్డ్ ట్రీ అంటాము. ఇక్కడ మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. బైండీస్ హెచ్ ట్రీ ఇచ్చేసి ఇన్సర్ట్ చేయడమే. తర్వాత ఏమన్నా అన్బ్యాలెన్స్ అయితే మనం రొటేషన్స్ అప్లై చేస్తాము. ఓకే, దాన్ని 1 by 1 చూద్దాము. మనకు తెలుసు మనకి 2 types ఆఫ్ రొటేషన్స్ ఉంటాయి. సింగిల్ రొటేషన్, డబుల్ రొటేషన్. సింగిల్ రొటేషన్ అంటే LLRR, డబుల్ రొటేషన్ అంటే LRRL. ఓకే, సో ఫస్ట్ 16 ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ చేసాము. 60 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాము. దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు, రైట్ సబ్ ట్రీ లేదు కాబట్టి 0. నెక్స్ట్ 1 ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ 1. 60 అనేది రూట్ నోడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 1ని 60తో కంపేర్ చేయాలి. 1 ఈజ్ లెస్ దాన్ 60 కాబట్టి 60కి లెఫ్ట్ చిల్డ్రన్గా 1 పెట్టాలి. సో 1 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత? 0. 60కి ఎంత? లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ 1, రైట్ సబ్ ట్రీ హైట్ 0. సో 1 - 0 అంటే 1. సో ఇది మనకి బ్యాలెన్స్డే, ఇది మనకి బ్యాలెన్స్డ్ ట్రీనే. అదేవిధంగా ఇది కూడా మనకి బ్యాలెన్స్డ్ ట్రీనే. వై? బికాస్ మనకి -1, 0, +1 వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 40 ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ 40. సో 40 ఇన్సర్ట్ చేయాలంటే ముందు మనం ఉన్న ట్రీని రాయాలి. సో ఫస్ట్ 60 ఉంది, తర్వాత 1 ఉంది. ఇప్పుడు మనం 40 ఇన్సర్ట్ చేద్దాం. 40 ఈజ్ లెస్ దాన్ 60 కాబట్టి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి 1కి రైట్ సైడ్ కింద పెట్టాలి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం. 40కి ఎంత? 0. 1కి ఎంత? లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ 0, రైట్ సబ్ ట్రీ హైట్ 1. సో 0 - 1 అంటే -1. లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ 2, రైట్ సబ్ ట్రీ హైట్ 0, 1, 0. సో 2 - 0 అంటే 2. సో ఇక్కడ మనకి అన్బ్యాలెన్స్డ్ వచ్చింది. సో వీ కెన్ సే దట్ దిస్ ట్రీ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ట్రీ. ఎందుకని అన్బ్యాలెన్స్డ్ అంటున్నాము? బికాజ్ దీనికి ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 వచ్చింది కాబట్టి అన్బ్యాలెన్స్డ్ ట్రీ. సో ఏ రొటేషన్ పర్ఫామ్ చేయాలి? ఇది మనకేంది? లెఫ్ట్. ఇది మనకేంది? రైట్. సో లెఫ్ట్ రైట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. లెఫ్ట్ రైట్ రొటేషన్ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే L అంటే లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. లెఫ్ట్ రొటేషన్ డైరెక్ట్గా మనకి ఏ నోడ్ అయితే అన్బ్యాలెన్సింగ్ వచ్చిందో దాని మీద మనం పర్ఫామ్ చేయము. ఓకే, లెఫ్ట్ రొటేషన్ని మనం దేని మీద పర్ఫామ్ చేస్తాము అంటే ఏదైతే అన్బ్యాలెన్సింగ్ వచ్చిందో దాని యొక్క చిల్డ్రన్ మీద పర్ఫామ్ చేస్తాం. అంటే 1 మీద పర్ఫామ్ చేస్తాం. వేరియా సెకండ్ రొటేషన్ ఉంది కదా, ఆ రొటేషన్ మాత్రం దేని మీద అన్బ్యాలెన్సింగ్ వచ్చిందో దాని మీద పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో LRలో కావచ్చు, RLలో కావచ్చు, ఫస్ట్ రొటేషన్ని మనం చిల్డ్రన్ మీద పర్ఫామ్ చేస్తాం, సెకండ్ రొటేషన్ని పేరెంట్ మీద పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ లెఫ్ట్ రొటేషన్ 1ని మనం లెఫ్ట్కి మూవ్ చేయాలి. లెఫ్ట్కి మూవ్ చేస్తే ఏమైంది? 40 ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు 60 యొక్క చిల్డ్రన్ అనేది 40 వస్తుంది, 40 యొక్క చిల్డ్రన్ అనేది 1 వస్తుంది. సో లెఫ్ట్ రొటేషన్ మనం పర్ఫామ్ చేస్తే ఈ విధంగా లెఫ్ట్ స్క్యూ ట్రీ వస్తుంది. లెఫ్ట్ స్క్యూ ట్రీ అంటే ఓన్లీ లెఫ్ట్ చిల్డ్రన్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత మనం ఏం చేయాలి? ఆ LR రైట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. సో తర్వాత రైట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. దీనికి మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ అది ఆల్వేస్ అన్బ్యాలెన్స్డే వస్తుంది, బికాస్ ఇంకో రొటేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి. రైట్ రొటేషన్ డైరెక్ట్గా పేరెంట్ మీద పర్ఫామ్ చేయండి. పేరెంట్ అంటే ఏంటి? ఇక్కడ 16 రైట్కి రొటేట్ చేస్తే 40 అనేది పేరెంట్ అయింది. సో 40 పేరెంట్ అయింది, 40 యొక్క చిల్డ్రన్ 60 అయింది, 40 యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ 1 అయింది, 40 యొక్క రైట్ చిల్డ్రన్ 60 అయింది.
సో 1కి 0, 60కి 0, 40కి 0. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ ట్రీ. ఓకే, ఆర్ మనం డైరెక్ట్గా అయినా సరే మనం చేయొచ్చు. ఇక్కడ మనం 60, 140 మీద చేస్తున్నాం. ఈ మూడిట్లో ఏది మిడిల్ వాల్యూ? 40 అనేది మిడిల్ వాల్యూ. మిడిల్ వాల్యూని పేరెంట్ కింద పెట్టాలి. ఏది చిన్న వాల్యూ? 1 అనేది లెఫ్ట్ చిల్డ్రన్ కింద పెట్టాలి. ఏది పెద్ద వాల్యూ? 60 అనేది రైట్ చిల్డ్రన్ కింద పెడతాము. సో ఇక్కడ నెక్స్ట్ ఏమి 60 అయిపోయింది, 1 అయిపోయింది, 40 అయిపోయింది. నెక్స్ట్ ఏంది? 30. సో ఇక్కడ రాద్దాము, ఇక్కడ స్పేస్ ఉంది. సో ఇన్సర్ట్ 30. సో 30 ఇన్సర్ట్ చేసే ముందు మనం ఏం చేయాలి? ముందు దాని యొక్క ప్రీవియస్ ట్రీని రాయాలి. సో ప్రీవియస్కి ఏముంది? 40 ఉంది. 40 యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ 1, రైట్ చిల్డ్రన్ 60. 40, 160. ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం? 30 ఇన్సర్ట్ చేస్తున్నాం. 30 ఈజ్ లెస్ దాన్ 40, లెఫ్ట్. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 1, కాబట్టి రైట్. 30 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అంతా 0. ఆల్వేస్ మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చిల్డ్రన్ దగ్గర నుంచి పేరెంట్ దాకా వెళ్ళాలి. పేరెంట్ దాకా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ 1కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అంతా 0 - 1 అంటే -1. 60కి ఎంత? 0. 40కి ఎంత? 1, 2. 2 - 1 ఎంత? 1. సో -1 వచ్చింది, 0 వచ్చింది. సో ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ ట్రీ. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఈ పోర్షన్ని మనం అరేంజ్ చేద్దాము. సో ఇప్పుడు దాకా ఎక్కడ దాకా అయింది? మనకి 30 దాకా అయిపోయింది. సో నెక్స్ట్ ఏమి ఇన్సర్ట్ చేయాలి? 10 ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ 10. సో ప్రీవియస్ ట్రీ ఏంది? 40 చిల్డ్రన్స్, 160. 1 యొక్క రైట్ చిల్డ్రన్ 30. ఇప్పుడు మనం ఏం ఇన్సర్ట్ చేయాలి? 10 ఇన్సర్ట్ చేయాలి. 10 ఈజ్ లెస్ దాన్ 40, సో లెఫ్ట్. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 1, సో రైట్. 10 ఈజ్ లెస్ దాన్ 30, కాబట్టి లెఫ్ట్. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయండి. 10కి ఎంత? 0. 30కి ఎంత? 1 - 0, 1. 1కి ఎంత? దీనికి 0, లెఫ్ట్కి రైట్కి -2. ఇంకా మనం 40కి క్యాలిక్యులేట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. వై? బికాజ్ మనం ఇక్కడ రొటేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అన్బ్యాలెన్సింగ్ ఏ నోడ్ అయితే లీఫ్ నోడ్కి అన్బ్యాలెన్స్డ్ నోడ్ ఏ నోడ్ అయితే లీఫ్ నోడ్కి దగ్గరగా ఉంటుందో దాని మీదే పర్ఫామ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి 40 కన్నా 1 అనేది దగ్గరగా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా దీని మీద చేస్తే సరిపోతుంది. దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ 40. చేసినా చేయండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో లెఫ్ట్ ఎంత వస్తుంది? 60కి ఎంత? 0. 40కి ఎంత? 1, 2, 3. 3 - 1, 2. ఇక్కడ 40 1 10కి దగ్గరగా ఉంది, 1 దగ్గరగా ఉంది కాబట్టి దీని మీద మనం పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏ రొటేషన్ పర్ఫామ్ చేయాలి? ఇదేంది? రైట్. ఇదేంది? లెఫ్ట్. RL పర్ఫామ్ చేయాలి. RL అంటే ఏంది? ఫస్ట్ మనం ఏం చేయాలి? రైట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. సో పేరెంట్ నోడ్ ఏంది? 40. 40 యొక్క రైట్ చిల్డ్రన్ ఏంది? 60. ఇప్పుడు మనం రైట్ రొటేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. RL, LR డబల్ రొటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రొటేషన్ని మనం చిల్డ్రన్ మీద పర్ఫామ్ చేయాలి. సెకండ్ రొటేషన్ని పేరెంట్ మీద పర్ఫామ్ చేయాలి. చిల్డ్రన్ అంటే ఏంది? 30 మీద ఇప్పుడు రైట్ రొటేషన్ చేయాలి. అంటే 30 రైట్కి మూవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది? 10 ఆ పొజిషన్లోకి వస్తుంది. సో 1 ఇప్పుడు 1 యొక్క చిల్డ్రన్ ఏమవుతుంది? 10 అయింది, రైట్ చిల్డ్రన్. ఇది రైట్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి 30 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాము? రైట్ రొటేషన్ చేసాం. రైట్ రొటేషన్ చేసినప్పుడు ఆల్వేస్ మనకి రైట్ స్క్యూ 3 వస్తుంది. సో రైట్ రొటేషన్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏం చేద్దాము? లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేద్దాం. RL రొటేషన్ అంటే తర్వాత లెఫ్ట్. సో ఇక్కడ పేరెంట్ నోడ్ ఏంది? 40 యొక్క రైట్ చిల్డ్రన్ ఏంది? 60. ఇప్పుడు మనం డైరెక్ట్గా పేరెంట్ నోడ్ మీద పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు 1 ఏం చేయాలి? లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. 1 లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే ఏమైంది? 10 ఆ పొజిషన్లోకి వస్తుంది. సో 10 ఆ పొజిషన్లోకి వచ్చింది. 1 లెఫ్ట్కి షిఫ్ట్ చేసాం కాబట్టి దాని యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ 1, తర్వాత దాని యొక్క రైట్ చిల్డ్రన్ యాజ్ యూజువల్గా 30. ఇది చూస్తే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, 0, 0. సో 2 - 1, 1. ఓకే. సో నెక్స్ట్ 10 అయిపోయింది. తర్వాత ఏముంది? 100 ఉంది. సో 100 ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ 100. సో ప్రీవియస్ ట్రీ ఏంది? 40. సో ఇది మనకి బ్యాలెన్స్డ్. సో ప్రతి స్టెప్లో కూడా అది బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అని రాయండి, లేదంటే అన్బ్యాలెన్స్ అయితే అన్బ్యాలెన్స్ రాయండి. సపోజ్ ఇది అన్బ్యాలెన్స్ కదా కాబట్టి ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ అని రాయండి. అట్లా ప్రతి దగ్గర రాయండి. అన్బ్యాలెన్స్డ్ ట్రీ, బ్యాలెన్స్డ్ అయితే బ్యాలెన్స్డ్ ట్రీ అట్లా. సో 40కి ఏంది? 10, 60. 10కి ఏంది? 1, 30. 40, 10, 60, 130. మనం ఏం చేయాలి? 100 చేయాలి. 100 ఈజ్ గ్రేటర్ దాన్ 40, రైట్. 100 ఈజ్ గ్రేటర్ దాన్ 60, రైట్.
సో ఇదంతా మనకి బ్యాలెన్సింగ్గానే ఉంది, బట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 0 0 0, సో 0 -1 -1 2 2 -2 0. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రీ. సో నెక్స్ట్ ఏం చేయాలి, 100 తర్వాత 70 చేయాలి. సో ఇన్సర్ట్ 70 ఇన్సర్ట్ చేద్దాం. సో దీనికి ఏం చేయాలి, మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్రీవియస్గా ఉన్న ట్రీని మనం డ్రా చేయాలి. సో ప్రీవియస్గా మనకి ఏముంది, 40 ఉంది. 40 యొక్క చిల్డ్రన్స్ ఏంది 10 60. 10 యొక్క చిల్డ్రన్స్ ఏంది 1 30. 60 యొక్క రైట్ చిల్డ్రన్ ఏంది 100. సో 40 10 60 130 100. ఇప్పుడు మనం 70 ఇన్సర్ట్ చేయాలి. సో 70 ఈజ్ గ్రేటర్ దాన్ 40, రైట్. 70 ఈజ్ గ్రేటర్ దాన్ 60, రైట్. 70 ఈజ్ లెస్ దాన్ 100, సో లెఫ్ట్. సో 70 యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత 0, 100కి ఎంత 1, 60కి ఎంత -2, 1కి ఎంత 0, 30కి ఎంత 0, 10కి ఎంత 0. దీనికి 2 - 3 ఎంత -1. సో -2 ఇక్కడ అన్బ్యాలెన్సింగ్ వచ్చింది. సో ఇక్కడ చేయాలి మనం. ఇదేంది రైట్, ఇదేంది లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ ఈ స్టెప్లో మనం డైరెక్ట్గా చేసేద్దాము, స్పేస్ సరిగ్గా లేదు అక్కడ, కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నాను. సో డైరెక్ట్గా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో పేరెంట్ నోడ్ ఏంది 40. సో పేరెంట్ నోడ్ ఫస్ట్ రాయాలి మనం 40 యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ 10, 40 యొక్క రైట్ చిల్డ్రన్ గురించి తర్వాత ఆలోచిద్దాము. 10కి ఏంది 130. ఓకే, ఇప్పుడు 60 100 70లో ఏది మధ్యలో వాల్యూ, 70 అనేది మిడిల్ వాల్యూ, కాబట్టి 70 అనేది పేరెంట్ అయింది. ఏది చిన్న వాల్యూ, 60 100 70లో 60 అనేది చిన్న వాల్యూ, కాబట్టి 60 లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఏది పెద్ద వాల్యూ, 100 అనేది పెద్ద వాల్యూ, కాబట్టి ఇలా వస్తుంది. ఇదే మనకు అవుట్పుట్ వస్తుంది. అలా చేసిన ఆర్ఎల్ అంటే ఫస్ట్ మనం రైట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. రైట్ రొటేషన్ అంటే ఏంది, 100ని రైట్కి మూవ్ చేస్తాము అంటే ఆ పొజిషన్లో 70 వస్తుంది. సో 60 70 100 వస్తుంది. 60 70 100 తర్వాత 60ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. సో 60 లెఫ్ట్కి మూవ్ చేస్తే అక్కడ ఏమైంది 70 వచ్చింది, 60 100. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి తర్వాత, ఇప్పుడు మనం 70 ఇన్సర్ట్ చేసాము. 70 తర్వాత ఏముంది 70 అయిపోయింది. సో ద లాస్ట్ నోడ్ ఈజ్ 80. సో డైరెక్ట్గా 80 ఇన్సర్ట్ చేద్దాము. సో 80 అక్కడ ఇన్సర్ట్ చేయాలి. 80 ఈజ్ గ్రేటర్ దాన్ 40, 80 ఈజ్ గ్రేటర్ దాన్ 70, 80 ఈజ్ లెస్ దాన్ 100. 80 ఈజ్ లెస్ దాన్ 100, కాబట్టి లెఫ్ట్ చిల్డ్రన్. సో 0, 100కి 0, 60కి 0 0 0 0. సో 1 1 -2 -1 2 2 1 2 3 2 -3 -1. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ట్రీ. సో ఇది మనకి ఇచ్చిన ఎలిమెంట్స్కి ఇది అవుట్పుట్. ఈ విధంగా మనం ఏవిఎల్ ట్రీలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్స్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ మీద ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel, as well as share the channel with your friends. Thanks for watching.